విభజన హామీలను నెరవేర్చాకే ప్రధాని మోదీ రాష్ట్రంలో కాలు మోపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. 5 ఏళ్లైన విభజన గాయాలు మానలేదని, పుండుపై కారం చల్లేలా పర్యటనలు, వ్యాఖ్యలతో గాయాలను మరింత పెంచడం మానవత్వమేనా అంటూ ప్రధానికి బహిరంగ లేఖ రాశారు. ప్రధాని మోదీ విశాఖ పర్యటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. పార్లమెంటు సాక్షిగా నాటి ప్రధాని ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, పునర్విభజన చట్టంలోని అంశాలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేసి పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పొడిచారని మండిపడ్డారు. ఇప్పుడు రక్తహస్తాలతో రాష్ట్రానికి రావడం తలవంపులుగా లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. 5 ఏళ్లవుతున్నా ఏపీకి రావాల్సినవి ఏవీ పూర్తిగా నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర పర్యటనకు ముందు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటనలోనూ మోసం చేశారని మండిపడ్డారు. 172 ఏళ్ల చరిత్ర గల వాల్టేర్ డివిజన్ ను రద్దు చేసి జోన్ ప్రకటన ద్వారా 6,500 కోట్ల నష్టం చేయడం ఏపీ పట్ల మీ అక్కసు మరోసారి బయటపడిందన్నారు. స్థానిక డివిజన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లేకుండా జోన్ ఏర్పాటు చేయడం భారతదేశ రైల్వే చరిత్రలో ఎక్కడైనా ఉందా అన్నారు. 4 ఏళ్ల క్రితం హుదూద్ బాధితులకు ప్రకటించిన 1000 కోట్ల సాయంలో ఇంకా 360 కోట్ల రూపాయలు విడుదల చేయకపోవడం దగా కాదా అని మండిపడ్డారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధులు వెనక్కి తీసుకోవడం దేశ చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా అని ప్రశ్నించారు. ఈ 5 ఏళ్లలో మీరు చేసిన అన్యాయాలు, మోసాలు, నమ్మక ద్రోహంపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు రగిలిపోతున్నారని చెప్పారు. మీరు చేసిన నమ్మక ద్రోహాన్ని 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రతినిధిగా నిలదీస్తున్నానన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇప్పటివరకు ఎందుకు ప్రకటించలేదని బహిరంగ లేఖలో ప్రశ్నించారు. అన్ని పార్టీల ఆమోదంతో ఆ రోజు రాజ్యసభలో మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీ ఎందుకు నెరవేర్చలేదని లేఖలో పేర్కొన్నారు.